మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ కాలనీలల్లో బండ్లగూడ మున్సిపాలిటీ కాలనీలల్లో మొత్తంలో మన ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినా కానీ కాంగ్రెస్ నాయకులది ఏం నడుస్తలేదు. మరి వాళ్ళు మన ఎమ్మెల్యే గారు మన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కార్పొరేటర్లకే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మేము 20-30 ఏళ్ళ సంది మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేశాము. మరి మాకు ఏమి లేదు. మరి ఇప్పుడు ఏదైనా కాలనీలలో వర్క్ కావాలన్నా ఏదైనా ఏదైనా వాళ్ళే ముంగటుండి వాళ్ళకే ఫండ్స్ ఉండి వాళ్ళ పేరే రేపటి నాటికి వాళ్ళే ఇదిగా మేము కాంగ్రెస్ నాయకులమని చెప్పుకుంటున్నారు. వాళ్ళు 20 ఏళ్ళ సంది మేముండి వాళ్ళు నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్లోకి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాడు మన ప్రకాష్ అన్న గారు. మరి మన ఐమాక్స్ లైట్ గురించి అని ఇంద్రమ్మ కాలనీ దగ్గర మన మెయిన్ రోడ్ మీద వేయమని చెప్పాము. మరి ఇప్పటి వరకు కూడా లైటు లేదు. మరి 18వ వార్డు కార్పొరేటర్ మరి ఏం చేస్తున్నాడు మరి మరి ఆయన ఆ లైట్ కూడా వేపిస్తే కొన్ని ప్రమాదాలు తప్పుతాయి కదా. మరియు డిఫెన్స్ కాలనీలో కానివ్వండి, సాయిబాబా కాలనీ కానివ్వండి, రోడ్లు ఎలా ఉన్నాయి, మరి అది ఏ వాడైనా సరే ఎవరు వాడైనా సరే, మరి బీజేపీ అయినది ప్రశాంత్ గారిది ఉన్నది. మరి యాదాద్రి కాలనీ రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ కాలనీలకు ఒక డ్రైనేజ్ ఒకటి వేశారు అంతే. మళ్ళీ ఆ వాటర్ లైన్ ఉంది. మరి ఆ రోడ్లు మొత్తం గుంతలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోవాలి. మళ్ళీ ఇక్కడ వేరే కాలనీలలో కూడా అలానే ఉన్నాయి. మన ఆ కాలనీలు సీసీ రోడ్లు వేసి మనకు రేపటి నాటికి మన కాంగ్రెస్ పార్టీ రేపు అందరూ మన పార్టీకే ఉండాలి. మనం ఇవన్నీ వర్క్ చేస్తే ఒక కాలనీలో వర్క్ అవుతుంది, ఒక కాలనీలో వర్క్ కావట్లేదు. కాబట్టి ఈ వర్క్ అన్ని కాలనీలల్లో ప్రతి కార్పొరేటర్ వార్డులల్లో వర్క్ నడిస్తే మన కాంగ్రెస్ పేరు బాగుంటుంది. బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అనకుండా ఏదనకుండా మన విలేజ్లల్లో బండ్లగూడ మున్సిపాలిటీ విలేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విలేజ్లల్లో వర్క్ నడవాలి. సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవి కానీ. మరియు పేద ప్రజలను గుర్తించాలి మన ఎమ్మెల్యే గారు, మన నరేంద్ర ముదిరాజ్ గారు. ఆయన అసలు ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో కూడా మరి రావట్లేదు. కాబట్టి ఆయన కూడా మరి పబ్లిక్ గురించి ఏ మీటింగ్ అయినా వచ్చి పబ్లిక్లో కలిసి ఉంటే బాగుంటుంది. కాబట్టి మన పేద ప్రజల గురించి ఇప్పుడు మనకు 60 గజాల పట్టాలు కానివ్వండి, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరెవరో కబ్జాలు చేసిపోతున్నారు. కాబట్టి ఆ పట్టాలు 60 గజాల పట్టాలు ల్యాండ్ చేసి మన పేద ప్రజలకు ఇప్పించగలరని మనవి చేస్తున్నాను. ఈ డబుల్ బెడ్రూమ్లది కూడా 5 ఏళ్ళ సంది అలానే ఉంది. లాట్ సిస్టమ్ తీశారు, కానీ తొందరనే అవి కూడా ఇప్పిస్తే బాగుంటుంది మన ప్రకాష్ అన్న గారు. మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరియు మన ఈ కిస్మత్పూర్లో 161 సర్వే నెంబర్లో 15-16 ఎకరాల ల్యాండ్ ఉంది. అది ఆ ల్యాండు పార్కు చేసిర్రు. మరి ఆ ల్యాండ్ సర్వే చేయించి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంత మన పేద ప్రజలకు 60 గజాల ప్లాట్ చేసి ఇప్పించగలరని మనవి చేస్తున్నాను. మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.